మీరు మనుధర్మం గురించి, అసలు హిందూ ధర్మం గురించి చాలా మంచి ఎగ్జాంపుల్స్ ముఖ్యంగా పిల్లలకి సంబంధించి చెప్పారు. ఒక క్లాస్ రూమ్‌కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా. గత వీడియోలో మనం చూసాం మనుధర్మం అనేది. మనుధర్మం నుంచే పుట్టినయా కులాలు? లేదా కులాలు వేరు, ధర్మం వేరా? ఒకవేళ కులాలు అలా పుట్టుంటే హ్మ్. ఎందుకు వాళ్ళకి మాత్రమే కొన్ని కొన్ని వృత్తుల్ని హ్మ్. ఆపాదించడం జరిగింది? హ్మ్. ఈ విషయాలన్నీ వివరించండి. చాలా మందికి తెలియని విషయాలివి. మేము మాత్రమే ఎందుకు చేయాలని వాదించే వాళ్ళు కూడా ఉంటారు అవునమ్మా. కాబట్టి మీరు చెప్పండి. తప్పకుండా. మనం గత ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం కదా! మనుధర్మము ఇది అనేది. ధర్మము ఈజ్ నథింగ్ బట్ మనం చేయవలసిన విధి. అది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. అయితే ఇప్పుడున్న మనుస్మృతి అంటే 7 మనువుల కాలం నుంచి ఇది పరంపరగా వస్తోంది. రైట్. అయితే దీనిలో మనకేంటంటే కాలక్రమేణా ధర్మం కూడా మనకి కాలక్రమేణా మారుతూ వస్తుంది. త్రేతాయుగంలో ఒక ధర్మము, ద్వాపర యుగంలో ఒక ధర్మము, సత్యయుగంలో ఒక ధర్మము. ఆ ధర్మాల్ని మనం చిన్న చిన్న మార్పులతో ఇప్పుడు రాముడి కాలంలో ఉన్న ధర్మమే మనం ఇప్పుడు పాటించాలంటే అయ్యేది కాదు. కష్టమైన పని. చాలా. అస్సలు జరగదు. అవ్వదు. జరగదు. Yes. అట్లా ఏం చేస్తున్నారంటే ఆ యుగానికి తగ్గట్టుగా ఆ ధర్మాలని మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. అంటే కంటెంట్ అయితే అదే, ధర్మం అయితే అదే, కానీ కొంచెం చిన్న చిన్న మార్పులతో మానవులకి ఎట్లాగైతే సులువుగా ఉంటుంది అన్నట్టుగా చేసుకుంటూ మార్పు చేర్పులు చేసుకుంటూ దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా మార్పులు చేసుకుంటూ అది కూడా ముందుగానే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మనుధర్మ ప్రకారంగా మనం కులాలనేవి కులము అనేది ప్రాతిపదిగా కాకుండా బ్రహ్మ నుంచి నోట్లోంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులని, భుజముల నుంచి వచ్చిన వాళ్ళు రాజులని, తొడల నుంచి వచ్చిన వాళ్ళు వైశ్యులని, పాదాల నుంచి వచ్చిన వాళ్ళు శూద్రులని అంటారు. అంటే ఎందుకు బ్రాహ్మలు నోటి దగ్గర నుంచే వచ్చారు అంటే దీనిలో ప్రత్యేకంగా ఏది హై అని, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఇది నీచము ఇది అని ఎక్కడ తేడా లేదమ్మా. ఎందుకంటే ఇవన్నీ కలిస్తేనే ఒక రూపం. అవును. వీటిల్లో ఏది లేకపోయినా అంగవైకల్యమే కదా. సో వాళ్ళని మనం ఏమని పిలుస్తాము? దివ్యాంగులను పిలుస్తాము. ఒక పర్ఫెక్ట్ మనిషి ఎట్లాగైతే పూర్ణత్వం పొందాలి అంటే ఈ అవయవాలు ఎలాగైతే ఉండాలో ఒక సమాజం కూడా పూర్ణత్వం కావాలి అంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. బ్రహ్మ నోటి నుంచి, ఇది మనకి భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నారు, బ్రహ్మ నోటి నుంచి వచ్చారు అంటే వాళ్ళకి కొంచెం బ్రహ్మజ్ఞానం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు పురజనుల హితం కోరడానికి వాక్శుద్ధి ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా నియమించింది ఏంటి అంటే వాళ్ళు కొంచెం జ్ఞానంతో కూడి ఉంటారు కాబట్టి వాళ్ళకి మిగతా వాటికి ఉన్నంత ధైర్య సాహసాలు అనుకోండి, లేదా అంటే ఇంకా ఏ రకంగానైనా ఆర్థిక పరంగా అనుకోండి, ఇంకా ఏ రకంగా చూసినా వాళ్ళకి అది సమంజసం కాదు. వాళ్ళకి ఓన్లీ ప్రజల క్షేమం కోరడానికే వాళ్ళని నియమించడం జరిగింది. మంచి చెప్పాలి, ప్రజలకు మంచి చెప్పాలి. సో అందుకని బ్రహ్మ నోటి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని బ్రాహ్మలు అన్నారు. భుజాలు దేనికి సంకేతం చెప్పండి? బలానికి. ధైర్య సాహసాలకి. అది ఎవరు చేయగలగాలి అంటే ప్రజలకి మంచి చెప్పడానికి బ్రాహ్మలు ఎలాగో ప్రజల్ని కాపాడేది రాజు. రాజులకి ధైర్య సాహసాలు ఉంటాయి, భుజబలం ఉంటుంది. ఆ భుజబలంతో ఏం చేయాలి? తన ప్రజల్ని కాపాడగలగాలి. సో రాజు కర్తవ్యం ఏంటి? కాపాడగలడు, ప్రజల్ని కాపాడము. ఆ బ్రాహ్మడి కర్తవ్యం ఏంటి? ప్రజలకి మంచి చెడు చెప్పడము. నెక్స్ట్ కడుపు తొడలు, ఇది వైశ్యులకి. అంటే ఈ రెండు ఉండగా సరిపోతుందా? మనకి ఆహారం కూడా కావాలి కదా. సో వాళ్ళకి ఉద్దేశించింది వైశ్యులు అన్నమాట. సో ఇవన్నీ బానే ఉంది. అంటే వైశ్యుల ధర్మం ఏంటంటే వీళ్ళకి పోషణ భారం వాళ్ళు చూడాలి. బ్రాహ్మణులకు గాని రాజులకు గాని పోషణ భారం ఎవరు చూడాలి అంటే వైశ్యుల బాధ్యత. అది వాళ్ళకి అన్నపానాదులు కల్పించడం వైశ్యుల బాధ్యత. లాస్ట్ గా వస్తే పాదాలు, అంటే దానికి సంకేతము శూద్రులు అన్నారు. ఇప్పుడు ఇవన్నీ బానే ఉన్నాయి, పాదాలు లేకపోతే మనం ఉండగలమా? ఉండలేము. ఒక అడుగు ముందుకు వెయ్యండి అంటారు. అంటే తల నుంచి ప్రతి భాగము మనకి ఇంపార్టెంటే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అలా చూడడం కూడా పాపమే. అయితే వాళ్ళు లేకపోతే ఇప్పుడు మనం బాగుంది, నోట్తో అన్ని చెప్పాము, ప్రజల హితం కోరాము, రాజు చేసే పని రాజు చేశాడు, వైశ్యుడు చేసే పని వైశ్యుడు చేశాడు. లాస్ట్ లో చేసే పని ఎవరు చేయాలి? వాళ్ళని దానికి ఉపయోగించాము. అంటే
బాధ్యత ఏంటంటే ఇటు వైశ్యులని చూసుకోవాలి, రాజుల్ని చూసుకోవాలి, బ్రాహ్మణుల్ని చూసుకోవాలి. అంటే వీళ్ళకి సేవ చేసి తరించమని వాళ్ళకి ఆ భాగము ఇవ్వడం జరిగింది. ఇది ఈ రకంగా. ఇప్పుడు అంటే పూర్వకాలంలో మనకి నిర్దేశించిన ఇవి భాగాలు. ఇప్పుడు ఈ ధర్మాన్ని బట్టి, ఇప్పుడు యాంత్రికంగా ఉండేదాన్ని బట్టి మనం ఎలా డివైడ్ చేసుకుంటామంటే 2 రకాలు. ఒకటి, మన తాత తల్లిదండ్రులు ఏదైతే కులం ఆపాదించబడిందో, వారు ఏ కులం నుంచి, అంటే మనం ఏ కులం నుంచి పుట్టామో అది ఒక ప్రాతిపదిక. రెండోది, మనం చేసేది కూడా ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణుల దగ్గర నుంచి తీసుకుందాము. పురోహితం చేసేవాళ్ళు, నెక్స్ట్ గుళ్ళో చేసేవాళ్ళు, జ్యోతిషం చెప్పేవాళ్ళు, ఇలాగ ఈ భాగాలన్నీ చెయ్యగలిగింది చేసేది ఎవరు అంటే ఈ కాలంలో, ఈ జనరేషన్ లో బ్రాహ్మణులుగా మనం చెప్తాము. తదుపరి రాజుల దగ్గరికి. రాజులు అంటే మనని పరిపాలించే వాళ్ళు, మన బాగోగులు చూసుకునే వాళ్ళు, మన నాయకులు, ఎవరైతే మనని బాగోగులు చూసుకుంటారో వాళ్ళనందరినీ రాజులుగా పరిగణించడం జరిగింది. తరువాత వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, వర్తకం చేసేవాళ్ళు, వీళ్ళందరినీ మనం వైశ్యులుగా పరిగణించడం జరిగింది ఈ జనరేషన్, అంటే ఈ కాలంలో. తదుపరి ఉద్యోగాలు చేసేవాళ్ళు, అంటే ఎలా చెప్తామంటే వీళ్ళందరినీ చూసుకుంటూ, వీళ్ళందరి సేవ చేసుకుంటూ, వీళ్ళందరికీ ఉపయోగపడుతూ ఈ ఆఖరి వీళ్ళు వాళ్ళ నియామకం అట్లా జరిగిందనమాట. సో వీళ్ళ నలుగురిలో ఎవరు లేకపోయినా మనుగడ సాగదు, సమాజం లేదు. చాలా బాగా చెప్పారమ్మా. మొత్తానికి రఘుప్రియ గారు మాట్లాడుతూ ఉంటే సమయం ఇలా గడిచిపోతూ ఉంటుంది, హాయిగా అనిపిస్తూ ఉంది. మనకి తెలిసిన విషయాలే కానీ కొన్నిసార్లు తప్పులు దొరుకుతూ ఉంటాయి. కొంతమందిని తక్కువ చేసి చూస్తూ ఉంటాం. సమాజంలో జరుగుతున్న కాలంలో, ఈ మధ్య కాలంలో చాలా వరకు జరిగింది. టెక్నాలజీ అంటున్నాం, ఇంత టెక్నాలజీ పెరిగినా మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. నిజానికి అసలు నిజాలు ఏమిటి, ధర్మం ఏం చెప్తుంది, మనం ఎవరిని ఏ విధంగా గౌరవించాలి, ఎందుకు అలా చేయాలి, ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. మరి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని కలవాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.